హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్‌లో కంప్లీట్‌గా జావాస్క్రిప్ట్ బేసిక్స్ అయితే చూద్దాము. సో, లాస్ట్ ప్రీవియస్ వీడియోస్‌లో హెచ్‌టీఎంఎల్ బేసిక్స్, సీఎస్ఎస్ బేసిక్స్ కూడా కంప్లీట్‌గా చేశాము. సో, అవి అండర్‌స్టాండింగ్ అవుతే మనం ఈ జావాస్క్రిప్ట్‌లోకైతే ఎళ్ళొచ్చు. ఓకే. సో, ఈ బేసిక్స్‌తోని మనం నెక్స్ట్ ఇంటర్మీడియేట్ లెవెల్‌లోకెళ్ళొచ్చు. సో, ఇంటర్మీడియేట్ లెవెల్ కావాలంటే ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్‌గా ఉంటే మనం మూవ్ ఆన్ అవ్వచ్చు ముందుకి. సో, ఎప్పుడైతే ఫండమెంటల్స్ సరిగ్గా లేవనుకో, సో, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఈ బిగినర్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇది చాలా బోరింగ్‌గా ఉంటది. సో, ఇప్పుడు మనం ఇవి థర్డ్ టాపిక్ ఉంది కదా! సో, జావాస్క్రిప్ట్ బేసిక్స్ అనేది చాలా బోరింగ్‌గా ఉంటది. సో, ఎందుకు చేస్తున్నామో కూడా ఒక్కొక్కసారి అయితే అర్థం కాదు. సో, బేసికల్లీ మీరు జావాస్క్రిప్ట్ చేస్తున్నప్పుడల్లా మీరు మ్యాథ్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఓకే. సో, మీరు మ్యాథ్స్ అయితే ఎలా చేస్తారో సేమ్ ఇలా కూడా ఇక్కడ కూడా అయ్యే చేస్తారు. సో, మీరు ఫస్ట్ ఇయర్‌లోనో, సెకండ్ ఇయర్‌లో మ్యాట్రిక్స్ చేస్తారు కదా! ఎం1 సబ్జెక్ట్‌లో. సో, ఆ మ్యాట్రిక్స్ యూజ్ ఏంటో మనకప్పుడు తెలీదు. సో, సిమిలర్‌గా ఈ జావాస్క్రిప్ట్ బేసిక్స్ గూడా మనం చేస్తున్నప్పుడు, సో, దీని యూజ్ కేస్ ఏంటో మనకి అర్థం కాదు. సో, అన్ని లూప్స్ అని ఉంటాయి, స్టేట్‌మెంట్‌లుంటాయి, ఆపరేటర్‌లని ఉంటాయి. సో, కండిషన్స్ అని ఉంటాయి, ఫంక్షన్స్ అని ఉంటాయి. సో, ఇవన్నీ ఇనిషియల్‌గా అయితే అర్థం కాదు. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఒక్కొక్కటి ఎక్కించుకుంటుంటే, సో, నీట్‌గా అర్థమవుతది. తర్వాత ఓహ్! యెస్, ఇది ఇలా యూజ్ అవుతుందా అనేది మీకు తర్వాత రియలైజ్ అయిపోతారు. ఓకే. సో, స్టార్టింగ్ స్టేజ్‌లో మాత్రం కొంచెం అర్థం కానట్టే ఉంటది. సో, మీరు అక్కడ బ్యాక్ స్టెప్ ఏశారంటే చాలా ఇబ్బందవుతది. ఓకే. సో, ఒక్కొక్క టాపిక్ 2, 3 టైమ్స్ కొంచెం రియలైజ్ అవ్వుకుంటూ చేసుకుంటెళ్లి గుర్తుంచుకునేటట్టు ట్రై జేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, ఇంట్రొడక్షన్ 1 మినిట్‌లో ఇంట్రొడక్షన్ అయితే కంప్లీట్ చేయనీకి ట్రై చేద్దాం. ఇంట్రొడక్షన్ టు జావాస్క్రిప్ట్ హిస్టరీ అండ్ ఎవాల్యుయేషన్. సో, మనం మామూలుగా జావాస్క్రిప్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? మన వెబ్‌సైట్‌లో డైనమిక్ నేచర్ రావాలంటే వి హావ్ టు యూజ్ జావాస్క్రిప్ట్ అనైతే చెప్పుకున్నాం. రైట్? సో, ఈ జావాస్క్రిప్ట్ అంటే ఆహ్, డైనమిక్ నేచర్‌ని ఎలా ఇస్తది? ఓకే. సో, డైనమిక్ నేచర్ అంటే ఏం లేదు. యూజర్ తి యూజర్ మనకి యాక్షన్‌లిస్తాడు. సో, ఒక బటన్ పైన క్లిక్ చేయి అది ఇది అని సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ చేయమనైతే ఇస్తాడు. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఏదైతే చేస్తుందో, సేమ్ ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సో, నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తే ఇంకా క్లారిటీగా అర్థమైతది మీకు. యెస్. సో, ఇదొక హై లెవెల్ లాంగ్వేజ్. సో, ఒక హ్యూమన్‌కి అర్థమయ్యే భాష ఏంటిదంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో, ఆ హై లెవెల్ లాంగ్వేజ్ ఏం చేస్తదంటే మనం రాసిన కోడ్‌ని బైనరీ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తది. దట్ మీన్స్ మెషిన్ కోడ్ లాగా కన్వర్ట్ చేస్తది. సో, సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఎలానో ఇన్‌బిల్ట్‌గా మనకి ఇన్‌బిల్ట్‌గా జావాస్క్రిప్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే. సో, వీటితోని చాలా అంటే చాలా కోఆర్డినేట్ అవుతది. సో, సి గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, ఇవన్నీ తీసుకుంటే ఈ వెబ్‌తోని ఎగ్జిక్యూట్ అవ్వదు. డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అవ్వవు ఆ లాంగ్వేజెస్. బట్ ఒక హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో బ్రౌజర్‌లో, ఒక డాక్యుమెంట్ తీసుకొని దాంట్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, సిమిలర్‌గా బ్రౌజర్‌లో జావాస్క్రిప్ట్‌ని కూడా రన్ చేసుకోవచ్చు. సో, సో, ఇదొక చాలా అంటే చాలా హ్యూజ్ ప్లస్ పాయింట్ ఇది. ఓకే. జావాస్క్రిప్ట్ రన్స్ ఆన్ డైరెక్ట్‌లీ ఇన్ ద బ్రౌజర్. బ్రౌజర్‌లో డైరెక్ట్‌గా రన్ అవుతది. ఎనేబులింగ్ రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ వితౌట్ రిక్వైరింగ్ సర్వర్ రీలోడ్స్. యెస్. మోడరన్ జావాస్క్రిప్ట్ కెన్ రన్ ఆన్ సర్వర్స్. సో, నోడ్ జేఎస్ సీరీస్ గూడా ఉంది. సో, బేసికల్లీ నోడ్ జేఎస్ అనేది సర్వర్ సైడ్ అంటే రీసెంట్‌గా ఫస్ట్ మనకి బ్రౌజర్ సైడ్ అని, క్లయింట్ సైడ్ అని ఫస్ట్ అయితే జావాస్క్రిప్ట్‌ని ఇంట్రొడ్యూస్ జేశారు. బట్ లాటర్ ఏమైతుందంటే జావాస్క్రిప్ట్ అన్ని చోట్లలో ఉండాలి అనే ఒక ఇంటెన్షన్‌తోని సి ప్లస్ ప్లస్‌ని యూజ్ చేసుకొని నోడ్ జేఎస్‌ని డెవలప్ జేశారు. సో, మనం రాసే కోడ్ అంతా జావాస్క్రిప్ట్ లాగానే ఉంటది. కానీ నోడ్ జేఎస్, సి ప్లస్ ప్లస్ అని రాశారు కదా! సో, టైప్ కన్వర్షన్ లాగా ఉంటదన్నట్టు. మనం రాసేదంతా జావాస్క్రిప్ట్. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది మాత్రం సి ప్లస్ ప్లస్ లాగా. సో, అది సర్వర్ సైడ్ గూడా మనకి రెండర్ అయితది. సో, మీకు క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ అంటే కొంచెం మీనింగ్ అర్థం కాకపోవచ్చేమో. సో, క్లయింట్ సైడ్ అంటే ఏం లేదు. జస్ట్ బ్రౌజర్. ఇది బ్రౌజర్ కనిపిస్తుంది గదా! సో, ఆ బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే. సో, మన బ్రౌజర్‌లో ఎగ్జిక్యూట్ అయ్యేది క్లయింట్ సైడ్. సర్వర్ సైడ్ అంటేనేమో మన హార్డ్‌వేర్ సీపీయూ ఉంటది గదా! సీపీయూ లోపలికి కోడెళ్లి రన్ చేస్తదన్నట్టు. ఓకే. ఇక్కడ సీపీయూ వాడుతుందంటే ఇంటర్నెటే వాడతది. ఓకే. సో, ఈ పేజ్‌ని తెచ్చుకోవడానికి మాత్రమే వాడతది. కానీ దీని లోపల ఉండేదంతా గూడా మన డాక్యుమెంటేషన్. ఆ డాక్ అనేది చూపిస్తదంతే.
ఓకే. సో, సర్వర్ సైడ్ అనేది కొంచెం హెవీ లోడ్ ఉంటది. సీపీయూస్ వాడతది. ఓకే. సో, ఇంకా ఇన్ డెప్త్‌గా అయితే వెళ్ళనవసరం లేదు యాస్ ఆఫ్ నౌ. సో, మీకొక చిన్న అండర్‌స్టాండింగ్ కోసమని చెప్పాను. దాంట్లో ఇంకా చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. ఓకే. వై వాస్ జావాస్క్రిప్ట్ క్రియేటెడ్? అసలు జావాస్క్రిప్ట్‌ని ఎందుకు క్రియేట్ చేశారు? 10 డేస్‌లలో క్రియేట్ చేశారు. బై బ్రెండన్ ఈచ్. సో, ఇన్ 1995లో నెట్‌స్కేప్ అనే ఆర్గనైజేషన్‌లో ఇతను జావాస్క్రిప్ట్ అనేది రాశాడు. ఓకే. సో, మనకి ఈ నేమ్ జావాస్క్రిప్ట్ అనేది ఇనిషియల్‌గా ఉన్న నేమ్ కాదిది. సో, ఫస్ట్ అనేది మోచా అని ఒకటుంటుండే. సో, దీని పాత నేమ్ ఇది. ఫస్ట్ నేమ్ ఇది. లైట్ స్క్రిప్ట్ లాగా కొంచెం కన్వర్ట్ చేశారు. సో, అదయిపోయాక జావాస్క్రిప్ట్‌కి ఫైనల్‌గా ఆ నేమ్‌తోని రిలీజ్ చేశారు. జావా అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ చాలా ఊహించని స్టేజ్‌లోకెళ్ళిపోయింది. సో, ఆ నేమ్ చాలా పాపులర్ అయ్యే వరకి దీనికి కూడా సేమ్ అలాంటి నేమ్ పెట్టాలని ఒక ఇంటెన్షన్‌తోని జావా స్క్రిప్ట్ అనేది పెట్టారు. ఓకే. సో, జావా వేరు, జావా స్క్రిప్ట్ వేరు. ఓకే. సో, జావా స్క్రిప్ట్ వస్తదంటే రాదు. ఓకే. సో, దట్ ఆర్ సౌత్‌కి, ఈస్ట్‌కి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఓకే. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ త్రూ ద ఇయర్స్. సో, మనకి స్టార్టింగ్‌లో 1997లో JavaScript was standardized as ECMA script ES1 by ECMA International. సో, ఈ ఈసీఎంఏ అని ఉంది గదా! సో, ఇదొక ఆర్గనైజేషన్. యూరోపియన్‌కి రిలేటెడ్ కంపెనీ ఇది. సో, వీళ్ళేంటంటే మనకి సేమ్ ఇప్పుడు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో ఆహ్, డబ్ల్యూ3 కన్సార్టియం ఉంది గదా! సో, అలాంటిదే ఇక్కడ జావాస్క్రిప్ట్‌కి ఈసీఎంఏ. ఓకే. సో, ఈసీఎం అనేది ఒక ఆర్గనైజేషన్. మనకేమన్నా కొత్త వెర్షన్ కావాలనుకున్న జావాస్క్రిప్ట్‌లో ఈ ఈసీఎంఏ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దెన్ ఈఎస్5లో ఓకే. సో, ఈఎస్5లో లైక్ స్ట్రిక్ట్ మోడ్ అండ్ జేసన్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో, స్ట్రిక్ట్ మోడ్ ఇవన్నీ గూడా కొంచెం టెక్నికల్ టర్మినాలజీ ఇవి. కొంచెం వీటికి ఎక్స్‌ప్లనేషన్ అయితే అవసరం ఉంటది. సో, యాస్ ఆఫ్ నౌ మీరు జేసన్ గూడా సపోర్ట్ చేస్తున్నారైతే గుర్తు తెచ్చుకోండి. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా క్లారిటీగా వస్తాయేమో మనకి. సో, అక్కడ మనం ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం వీటి గురించి. ఓకే. అండ్ 2015లో ఓకే. ఈఎస్6 ఇప్పుడు ప్రెజెంట్ మనం కొత్త లేటెస్ట్ వచ్చిన రియాక్ట్ గాని ఆహ్, చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో యూజింగ్ ఈ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని ఉంటాయి గదా! ఐ మీన్ ఈ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని కొన్ని లైబ్రరీస్ బిల్డ్ చేసుకుంటారు గదా! ఈ ఈఎస్6 పైననే డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, దీంట్లో చాలా వరకు ఇంట్రొడ్యూస్ చేశారు. లైక్ లెట్ కాన్స్టెంట్ అని, వార్ అని, యారో ఫంక్షన్స్ అని సారీ. వేర్ ఇంతకు ముందుకి ఫస్ట్ వెర్షన్‌లో ఉంది. బట్ మనకి స్కోపింగ్ కోసమని, వేరియబుల్ స్కోపింగ్ కోసమని కాన్స్టెంట్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేశారు ఈఎస్6లో. అండ్ యారో ఫంక్షన్స్. సో, యారో ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అండ్ క్లాసెస్, ప్రామిసెస్ అండ్ మాడ్యూల్స్. సో, ఇవైతే ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్ ఇవి. మంచి కంటెంట్ ఉన్న టాపికే ఇవి. ఓకే. సో, ఇవి మీకు స్టార్టింగ్‌లో అర్థం కాకపోవచ్చు. బట్ ప్రాక్టీస్ చేస్తుంటే మాత్రం డెఫినెట్‌గా అర్థమైతది. ఓకే. సో, డోంట్ వర్రీ. ఆహ్, సబ్‌స్వీక్ సబ్‌సీక్వెంట్ వెర్షన్స్ ఈఎస్7 నుంచెల్లి మళ్ళీ ఈఎస్14 ప్లస్ అంటే ఇప్పుడు కరెంట్‌లీ ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కదా! సో, మోస్ట్‌లీ చాలా వరకి చిన్న చేంజెస్ అయితే చేసుకుంటూ ఎళ్లిర్రు. ఓకే. జావాస్క్రిప్ట్‌లో. సో, మేజర్‌గా వెర్షన్ అయితే మనకి 2015లో రిలీజ్ చేశారు. థట్ ఈస్ ఈఎస్6. సో, మనం మెయిన్‌లీ కాన్సంట్రేట్ చేయాల్సింది కూడా ఈఎస్6 పైనే. సో, ఈఎస్6 వచ్చిందంటే దాని నెక్స్ట్ వచ్చేటియన్నీ కూడా మనకి చాలా ఈజీగా అయితే అర్థమైపోతాయి. ఓకే. కోర్ ఫీచర్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో, మనకిక్కడ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ఫంక్షనల్ అండ్ ఈవెంట్ డ్రివెన్. సో, ఇదంతా ఏం లేదు. జస్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే మీకు తెలుసు. మీరు బీటెక్‌లో కూడా చదివుంటారు. సో, ఒక క్లాస్ లెవెల్‌లో ఉంటాయి. క్లాస్ లెవెల్ లాంగ్వేజెస్ ఉంటాయి గదా! సో, ఈ క్లాస్ లెవెల్ బేస్డ్ థింగ్స్ అనేది మనం ఈ జావాస్క్రిప్ట్‌లో రాసుకోవచ్చు. మోస్ట్‌లీ మాత్రం మనం యూజ్ చేసేది ఫంక్షనల్ లెవెలే. సో, ఇక్కడున్న ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో యూజ్ చేస్తున్నారంటే ఫంక్షనల్ లెవెల్ అయితే వాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రియాక్ట్ తీసుకో. సో, రియాక్ట్ తీసుకున్నా కూడా కంప్లీట్‌గా ఫంక్షనల్ లెవెల్ కాంపోనెంట్సే ఉంటాయి మోస్ట్‌లీ. సో, మనం క్లాస్ లెవెల్‌తోని రాసుకోలేమా అంటే 100% రాసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ ఈ జావాస్క్రిప్ట్ వాళ్ళు కన్వీనియంట్ ఎలా ఉంటారంటే జస్ట్ ఫంక్షనల్ లెవెల్‌లో అయితే చాలా కన్వీనియంట్‌గా ఉంటారు. ఓకే. సో, మనకి వేరే లాంగ్వేజెస్ తీసుకుంటే సో, ఇంత సపోర్టివ్‌గా ఉండవు. ఒక క్లాస్ లెవెల్‌లో స్ట్రిక్ట్‌గా ఫాలో అయిపోతారు. సో, మళ్ళా ఫంక్షనల్ లెవెల్ అయితే వాళ్ళు అంటే కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో,
అయి వర్క్ అవ్వవు. సో, ఫంక్షన్ లెవెల్ అయితే. సో, ఇక్కడ మనకి ఫంక్షన్ లెవెల్‌లో అండ్ క్లాస్ లెవెల్‌లో గూడా వర్క్ అవుతాయని చెప్తున్నాడు. అండ్ ఈవెంట్ డ్రివెన్ అంటే ఎలిమెంట్స్ డోమ్‌లో ఏమన్నా యాక్షన్స్ ట్రిగ్గర్ అవుతే సో, అలాంటివి గూడా మనం హ్యాండిల్ చేసుకునేలాగైతే ఉంటది. ఓకే. జావాస్క్రిప్ట్‌లో. ఓకే. So first class functions and clauses makes it powerful for callbacks and higher order functions. Can manipulate the DOM. Yes. సో మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఉంది గదా! సో మనకి రాసిన HTML అంతా గూడా ట్యాగ్స్ వైస్ ఉంటది. సో ఆ ట్యాగ్‌ని మనము ఆ ట్యాగ్స్ అన్నిటిని కలుపుకొని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ చేసుకునేదాన్ని డోమ్ అంటారు. సో ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్‌గా హైరార్కియల్‌గా ఉంటది. ఓకే. సో, దానిపైన మనం ఒక్కొక్క నోడ్ అనుకుంటే, వాటిని మనం స్టేట్‌తోని డిఫరెంట్‌గా డైనమిక్‌గా అప్‌డేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ జావాస్క్రిప్ట్. ఓకే. సో, అప్పుడు యూజర్‌కి డైనమిక్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తది. ఓకే. సపోజ్ అసింక్రోనస్ ఆపరేషన్స్ వి హావ్ కాల్‌బ్యాక్స్, ప్రామిసెస్ అండ్ అసింక్ అవైట్. సో, మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్‌లో? దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సో, ఓన్లీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తది. ఓకే. సో, ఒక లైన్ అనేది చాలా టైం పడుతుంది. ఐ మీన్ ఆహ్, ఒక ఏపీఐ కాల్ ఉంది. ఏపీఐ అంటే బేసికల్లీ డేటాబేస్ నుంచెళ్ళి మనకి ఒక లింక్ ఇస్తారు. సో, దాంట్లో నుంచెళ్ళి కాల్ చేసుకుంటే డేటా వస్తది. సో, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తది డేటాబేస్ నుంచెళ్ళి. సో, అది బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇస్తారు. సో, అలాంటి కొంచెం పెద్ద పెద్ద టాస్కుల్ని టైం పడతది. సో, ఇక్కడేంటి ఈ జావాస్క్రిప్ట్ అనేది లైన్ బై లైన్ వస్తది. సో, ఈ లైన్ వరకొచ్చినాక సో, ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది అని నెక్స్ట్ లైన్‌లోకెళ్ళిపోతది. అది ఎగ్జిక్యూట్ మొత్తం కంప్లీట్ అయినా అవ్వకపోయినా గూడా నెక్స్ట్ లైన్‌లోకెళ్ళిపోతది. సో, ఈ అసింక్ అవైట్‌ని యూజ్ చేసుకొని, ఆ టాస్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ లైన్‌లోకి రమ్మని చెప్తది. ఓకే. సో, ఇవి కొంచెం రియలైజ్ జేసుకోవాలి మనం. సో, ఇవి ప్రాక్టికల్‌గా చూపెట్టే దానికంటే కొంచెం రియలైజ్ చేసుకుంటే ఇంకొంచెం నీట్‌గా అయితే అర్థమవుతది. జావాస్క్రిప్ట్ ఇన్ మోడర్న్ వెబ్. యూజ్డ్ ఇన్ బోత్ ఫ్రంట్ ఎండ్‌లో అండ్ బ్యాక్ ఎండ్‌లో గూడా మనం ఈ జావాస్క్రిప్ట్‌నయితే యూజ్ చేసుకుంటున్నాం. జావాస్క్రిప్ట్‌ని కరెక్ట్‌గా ప్రాపర్‌గా నేర్చుకుంటే మీకు ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. ఆబ్వియస్‌లీ చేసుకోవచ్చు. ఓకే. సో, మనకి ఫ్రంట్ ఎండ్ అయితే రియాక్ట్. ఇప్పుడు టాప్ మోస్ట్ కంపెనీస్ గూడా మనకి రియాక్ట్ యూజ్ చేస్తున్నారు. సో, మనకి జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే రియాక్ట్ అనేది వెరీ హ్యూజ్ ప్లస్ పాయింట్ రియాక్ట్ అయితే. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్‌లో నోడ్ జేఎస్ ఉంటది. సో, నోడ్ జేఎస్ గూడా వెరీ ఫేమస్ ఫర్ బిల్డింగ్ ఏపీఐస్. సో, మనకి బ్యాక్ ఎండ్ గూడా వాడుకోవచ్చు విత్ ద సేమ్ జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్. పవర్స్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఎస్‌పీఏ అండ్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్. పీడబ్ల్యూఏ. పీడబ్ల్యూఏ అంటే మనకి మొబైల్ అప్లికేషన్ ఉంటాయి గదా! సో, వాటిని గూడా మనం బిల్డ్ జేసుకోవచ్చు. అండ్ రియల్ టైమ్ యాప్స్ లైక్ చాట్ అండ్ గేమ్స్. ఓకే. సో, సాకర్ టైవో అని ఉంటది. అది ఇంకా సెపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది. సాకర్ టైవో అంటే. సో, టూ వే కమ్యూనికేషన్ కోసమని ఈ థింగ్స్ యూజ్ జేస్తారు. సో, వెబ్ సాకెట్స్ అని ఉంటాయి. సో, వాటిని గూడా మనం ఈ జావాస్క్రిప్ట్‌లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో ఉన్న చాట్ అప్లికేషన్‌లన్నీ గూడా జావాస్క్రిప్ట్ పైన ఉన్నాయి. మోస్ట్‌లీ జావాస్క్రిప్ట్ పైనైతే ఉన్నాయి. ఓకే. సో, అది. అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏం లేదు. ఒకటి డాట్ ఎచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంటది. అండ్ ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనేది మనకి చూపెట్టేది డైనమిక్‌గా రౌట్‌లతోని మారుస్తా ఉంటది. బట్ ఉండేది మాత్రం ఒకటే హెచ్‌టీఎంఎల్ ఫైల్. ఓకే. సో, ఒకటే హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఉంటుంది గాబట్టి, ఒకటే పేజ్ అది. సింగిల్ పేజ్. బట్ మల్టిపుల్ రౌట్స్ ఉంటాయి. సో, అది ఇంకొంచెం డీటెయిల్‌గా మీకు ఆహ్, రియాక్ట్ రియాక్ట్ కూడా చూస్తుంటే అర్థమవుతది. ఓకే. ఆఫ్టర్ దిస్ మీ ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మన దగ్గర రియాక్ట్ సీరీస్ గూడా ఉంది. సో, మీరు అది గూడా వాచ్ చేయండి. సో, థాట్ విల్ బి ఫైన్. ఓకే. JavaScript has a vast ecosystem of libraries and frameworks and a strong developer community. Yes. సో, ఇప్పుడు అన్ని టాప్ మోస్ట్‌లో ఉంది ఇప్పుడు జావాస్క్రిప్ట్ అయితే. సో, నేను టాప్ 1లో ఉందని చెప్పలేను. బట్ టాప్ 5లో అయితే మనకి జావాస్క్రిప్ట్ అయితే ఉంది. అండ్ దానికి తగ్గట్టు డెవలపర్లున్నారు బయట. సో, వాళ్ళకేమైనా డౌట్‌లొస్తే స్టాక్ ఓవర్‌ఫ్లో‌లోనో ఎక్కడో ఒక దగ్గర క్వెషన్స్ సెండ్ చేస్తా ఉంటారు. సో, మనకొచ్చిన ప్రాబ్లమే ఇంకొకనికి కూడా వస్తది కాబట్టి, సో, ఒక కమ్యూనిటీ అనేది బిల్డ్ చేసుకున్నారు బేసికల్లీ. ఓకే. అర్థమైందా? సో, మనకెలాంటి ఇష్యూ వచ్చినా సరే గూగుల్‌లోకెళ్ళి ఒక ఎర్రర్‌ని కొట్టామంటే మనకి డైరెక్ట్‌గా వచ్చేస్తది. సో, ఇట్ హాస్ ఎ వెరీ వాస్ట్ ఎకోసిస్టమ్. ఓకే. Tools like Webpack, Babel, Slant, and TypeScript enhance the development experience. Yes, obviously. సో, ఇవి మన ఇది జావాస్క్రిప్ట్‌లో అనేది ఎర్రర్స్ ఏది చూపెట్టదు. ఓకే. సో, ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది అనేది మనకేం చూపెట్టదు.
సో, మన డెవలప్‌మెంట్ అనేది ఇంకా మంచిగా అవ్వాలి. సో, ఏదో టెస్ట్ ఫైల్ అది తీసుకొని రాస్తున్నట్టు గాకుండా నాకేమైనా ఎర్రర్ వస్తే, నేను రాస్తున్నప్పుడే ఐ వాంట్ టు షో సమ్ ఎర్రర్స్ అనుకున్నప్పుడు వి క్యాన్ యూజ్ దీస్ ఎక్స్‌టెన్షన్స్ అయితే వాడుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ టైప్ స్క్రిప్ట్ ఉంది. సో, టైప్ స్క్రిప్ట్ అంటే ఏం లేదు. టైప్ చెకింగ్ చేస్తది. మన దాంట్లో వేరియబుల్స్, డేటా టైప్స్‌తోని కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఓకే. సో, మనం ఎక్కడనో దగ్గర దాన్ని కాల్ చేసుకుంటున్నప్పుడు, ఆ డేటా టైప్ ఏంటనేది మనకి తెలీదు. ఓకే. సో, మామూలుగా జావా స్క్రిప్ట్‌లో రాస్తే అది ఎర్రర్ చూపెట్టదు. బట్ మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేశామంటే అసలు ఆ వేరియబుల్ డిక్లేర్ అవ్వలేదు. సో, ఎక్కడి నుంచెల్లి నువ్వు అది రాశావు అన్నట్టు కొన్ని టైప్ చెకింగ్ చేస్తది. ఓకే. సో, ఇది అర్థం కాకున్నా కూడా పర్లేదు. బట్ ఫ్యూచర్‌లో మాత్రం డెఫినిట్‌గా అర్థమవుతాయి. ఓకే. సో, ఇక్కడ మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా కూడా పర్లేదు. ఓకే. సో, దీస్ ఆర్ జస్ట్ ఇక్కడ కొన్ని కొన్ని టర్మినాలజీ ఉంటాయి కదా! సో, రియాక్ట్, వ్యూ అని, యాంగులర్ అని, పీడబ్ల్యూఏ అని, ఎస్‌పీఏ అని. సో, ఇలాంటి థింగ్స్ అనేది కొంచెం గుర్తుంచుకున్నారంటే కొంచెం టెక్నికల్ టర్మినాలజీ అనేది పెరుగుతది. ఓకే. సో, ఇవి. అండ్ హౌ జావాస్క్రిప్ట్ చేంజ్డ్ ది వెబ్. యెస్. చాలా బాగా అయితే డెవలప్ చేసింది. మనకి పెద్ద పెద్ద అప్లికేషన్‌లన్నీ గూడా ఈ జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని డెవలప్ చేస్తున్నారు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ జావాస్క్రిప్ట్. సో, మీకు ఒక సమ్మరీగా చెప్పాలంటే ఈ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తోని ఈ జావాస్క్రిప్ట్ రాస్తాం. అండ్ డైనమిక్ నేచర్‌ని తీసుకురావాలనుకుంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో, నేను స్టార్టింగ్ నుంచి డైనమిక్ నేచర్ అంటున్నాను గానీ, నేను ఒక్కసారి కూడా మీకు చూపెట్టలేదు ప్రాక్టికల్‌గా. ఐ మీన్ ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూపెట్టానేమో. బట్ మనకి ఈ ఇంట్రడక్షన్ అయిపోయింది కదా! నెక్స్ట్ నుంచెల్లి ప్రాక్టికల్‌గా మనం ప్రతి ఒక్కటి చూస్తాము. ఓకే. సో, ఇంతటితో ఇంట్రడక్షన్ టు జావాస్క్రిప్ట్ అయితే మీకు కంప్లీట్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. సో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. In JavaScript, variables are used to store information that can be referenced and manipulated later. మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ డేటా మన ఒక టెస్టే గాని, ఏదైనా గాని ఒక టెంపరరీగా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని, మనం నెక్స్ట్ దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, దాన్ని వేరియబుల్ అంటారు. ఓకే. అండ్ డేటా టైప్స్ అంటే ఏం లేదు. మన వేరియబుల్‌లో ఒక డేటా అనేది స్టోర్ చేస్తున్నాం అని చెప్పాను కదా! టెంపరరీగా. సో, ఆ డేటా అనేది ఎలా ఉంది? అదేమన్నా నంబరా? లేదంటే ఒక స్ట్రింగా? లేదంటే ఒక బూలియనా? బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో, మీరు ఆల్రెడీ ఇవన్నీ బీటెక్‌లో కూడా నేర్చుకొనుంటారు. వాట్ కైండ్ ఆఫ్ ది డేటా అనేది ఇది డిటర్మైన్ చేస్తది. డేటా టైప్స్ అనేది. ఓకే. సో, మనం మల్టిపుల్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ ది కైండ్ ఆఫ్ డేటా టైప్‌తోని. ఓకే. వాట్ ఈస్ ఎ వేరియబుల్? అసలు వేరియబుల్ అంటే ఏంటి? ఓకే. సో, మనకి జావాస్క్రిప్ట్‌లో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు బై యూజింగ్ వార్ కాస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు సి ప్రోగ్రామింగ్ తీసుకున్నారనుకో. సో, క్యారెక్టర్ సో, ఇలా రాస్తారు గదా! సో, సిమిలర్‌గా మనకిక్కడ కాన్స్టెంట్ అనేది ఉంటాయి. ఓకే. సో, మీరు అడగొచ్చు వేరియబుల్ డిక్లరేషన్ ఏంటి అలా చేస్తారు మరి ఇంటిజర్, ఫ్లోట్ అవన్నీ ఎక్కడికి పోతాయి? ఎలా ఉంటాయి? అని గూడా మీరు ఆ డౌట్ అయితే అడగొచ్చు. బట్ జనరల్‌గా ఏంటంటే ఈ జావాస్క్రిప్ట్‌లో అది ఎలాంటి టైప్ అయినా సరే ఓకే. సో, అది ఎలాంటి టైప్ అయినా సరే మనం ఇక్కడ అని పెట్టేస్తాం. ఓకే. స్కోపింగ్ కోసమని. ఓకే. నెక్స్ట్ మరి అది ఎలా రికగ్నైజ్ చేస్తది? అది స్ట్రింగా? బూలియనా? లేదంటే క్యారెక్టరా? అసలేంటది? సో, అది ఆటోమేటిక్‌గా జావాస్క్రిప్ట్ అయితే చూసేసుకుంటది. ఓకే. ఇక్కడ డబుల్ కోట్ మధ్యలో ఒక జాన్ అనే థింగ్ ఉంది. ఒక టెక్స్ట్ ఉంది. సో, ఇది ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేసుకుంటది జావాస్క్రిప్ట్. సో, ఇదొక స్ట్రింగ్ అని చెప్పేస్తది. ఓకే. సో, నేనేం చేశాను లెట్‌తోని ఒక స్ట్రింగ్‌ని తీసుకున్నాను. సో, మరి కాన్‌స్టాంట్‌తోని తీసుకోలేమా? వార్‌తోని తీసుకోలేమా ఈ స్ట్రింగ్‌ని అంటే తీసుకోవచ్చు. మనం ఎలా అంటే అలా మనం తీసుకోవచ్చు. బట్ ఇదొక చిన్న ఎగ్జాంపుల్ అంతే. సో, మీకొకసారి ప్రాక్టికల్‌గా చూపిస్తాను. స్క్రిప్ట్.js‌ని లింక్ చేశారు కదా! ఇన్ కేస్ ఒకవేళ లింక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా లింక్ చేసుకోండి. దెన్ ఓన్లీ మనం స్క్రిప్ట్.js‌లో ఏదైతే కోడ్ రాస్తామో దట్ విల్ ఎగ్జిక్యూట్ అట్ హియర్. ఓకే. సో, ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది డైరెక్ట్‌గా మన బ్రౌజర్‌లో కనిపించదు. ఐ మీన్ డైరెక్ట్‌గా చూపెట్టలేం. సో, మనకి ఇన్స్పెక్ట్ విండో ఓపెన్ చేసుకోవాలి. ఓకే. ఇన్స్పెక్ట్ ఓపెన్ చేసుకోండి. అండ్ కంప్లీట్‌గా మనం జావాస్క్రిప్ట్‌తోని నేర్చుకుంటున్నామంటే ఇన్స్పెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అండ్ కన్సోల్ దగ్గరికెళ్ళండి. సో, మనం ఇక్కడ ఏమన్నా ఏది చేసినా సరే ఇక్కడ ట్రిగ్గర్ అవుతది. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, స్క్రిప్ట్.js కదా! యాహ్! సో, నేనిక్కడ బేసికల్లీ కన్సోల్ లాగిన్ పెట్టాను. సో, అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. యాహ్! సో, వేరియబుల్స్. సో, లెట్‌తోని
లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ రాజేష్ అనుకుందాం. సో నాకు ఇక్కడ ఏం ప్రింట్ అవ్వలేదు, బట్ ఐ వాంట్ టు కన్సోల్ లాగ్ నేమ్ అయితే కన్సోల్ లాగ్ చేసుకుంటున్నా. సో నాకు ఈ నేమ్ లో ఏమైతే ఉందో అది ఇక్కడ వచ్చేసింది. దిస్ ఇస్ ఒక స్ట్రింగ్ అన్నట్టు. సో ఇది కామెంట్, డబల్ స్లాష్ ఉంటే దాన్ని కామెంట్ అంటారు. ఓకే, లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 20. ఓకే, బట్ అండ్ సమ్ లెట్ ఈజ్ అప్లైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫాల్స్ పెట్టాను. ఓకే, దిస్ ఈస్ బూలియన్. సో ఇలా మనం వేరియబుల్ డిక్లరేషన్ అయితే చేసుకోవచ్చు. సో క్యాస్టన్తో పెట్టినా వారితో పెట్టినా దేనితో పెట్టినా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది, బట్ స్కోపింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో అది మనం డిస్కస్ చేద్దాము. అండ్ సో ఇలా మనం డిఫరెంట్ డేటా టైప్స్ అయితే డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం కాన్సోల్ లాగ్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి కాన్సోల్ విండోలో కనిపిస్తుంది. సో ఏజ్ కూడా చేసుకోండి. సో ఏజ్ 20 కదా, సో ఇక్కడ 20 వచ్చింది. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ టు 40, సో మనకి ఇక్కడ 40 వచ్చేసింది. ఓకే, సో మనకి ఒక వేరియబుల్ ఎలా రాయాలి అనేది అర్థమైంది. ఓకే, సో టెంపరరీగా నేను ఏంటి ఇక్కడ డేటాని స్టోర్ చేశా. ఏంది, రాజేష్ అనే నేమ్ని టెంపరరీగా ఒక నేమ్లో స్టోర్ చేసి నెక్స్ట్ అది యూజ్ చేసుకున్నా, కాన్సోల్ లాగా పెట్టి యూజ్ చేసుకున్నా. కాన్సోల్ లాగానే కాదు, మనకి వెబ్సైట్లో ఇంకెక్కడైనా అవసరం ఉంటే మాత్రం ఇక్కడ నుంచి మనం వాడుకుంటాం. ఓకే, వాట్ ఈస్ డేటా టైప్? సో నేను ఇక్కడ చూపెట్టాను కదా, సో ఇలా డబల్ కోట్ ఉంటేనేమో అది స్ట్రింగ్ అంటారు. సో ఫాల్స్ ఆర్ ట్రూ ఉంటేనేమో బూలియన్ అంటారు, అండ్ నెంబర్లో ఉంటే నెంబర్ అంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే జావా స్క్రిప్ట్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు కన్సోల్ లాగ్ పెట్టుకొని ఏ ఎఫ్ మనం ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చేసి దానికి అసైన్ చేసుకోవచ్చు. ఓకే, డేటాని. సో ఎన్ని కైండ్స్ ఆఫ్ డేటాని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకోవచ్చు అనేది సో డేటా టైప్స్లో ఉంటాయి. సో డేటా టైప్స్ అనేది 2 టైప్స్ బేసికల్లీ. సో దట్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మాక్సిమం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా ఇవైతే కామన్గా ఉంటాయి. సో దట్ ఆర్ ఏజ్ ఈక్వల్ టు 42, హలో ఇవి ఉన్నాయి కదా, ట్రూ, అన్డిఫైన్డ్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అయితే మనకి ప్రిమిటివ్ డేటా టైప్లో ఉంటాయి. ఓకే, నేను కన్సోల్ చేసినప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది చూడండి. సో ఏ అంటేనేమో 42, సో ఇలా బి హలో, సి ట్రూ, అండ్ డి అనేది నేను కన్సోల్ చేసుకున్నప్పుడు నాకు అన్డిఫైన్డ్ వచ్చింది, బికాస్ నేను అక్కడ ఏది కూడా దానికి అసైన్ చేయలేదు వాల్యూ. అండ్ ఈ అనేది నల్, అండ్ సింబల్ అనేది కూడా ఉంటుంది. సో మీకు ఇంకా నెక్స్ట్ అర్థమవుతుంది. అండ్ బిగిన్, సో దిస్ ఇస్ బిగిన్. సో మీరు బేసికల్లీ ఇక్కడ టైప్ ఆఫ్ అని కూడా వాడుకోవచ్చు, టైప్ ఆఫ్. ఓకే, సో దాని టైప్ అనేది చెప్తుంది. సో బేసికల్లీ ఏ అంటేనేమో ఒక నెంబర్ అంట. ఎస్, సో టైప్ ఆఫ్ అని మీరు అన్నిటికీ ట్రై చేసుకోవచ్చు. సో బీకి ఎలా ఉంది, ఏదో ఒక స్ట్రింగ్. సో ఈ 7 టైప్స్ ఉన్నాయి కదా, సో ఈ 7 టైప్స్ అయితే మీకు గుర్తుపెట్టుకోవాలి ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ థింగ్స్ అనేది మనం నెక్స్ట్ ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ తీసుకున్నామంటే, రియాక్ట్ తీసుకున్నామంటే, సో డెఫినెట్గా ఈ థింగ్స్ అయితే ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో మేజర్లీ మనకి ES6లో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. సో నేను చూపిస్తాను ఇవి. సో ఇట్ ఈస్ లైక్ జేసన్. సో ఇది మనం మామూలుగా అయితే జేసన్ అంటాం, బట్ జావా స్క్రిప్ట్లో మాత్రం దీన్ని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఓకే, డేటా టైప్ నేమ్. ఓకే, నెక్స్ట్ అర్రే అండ్ ఒక ఫంక్షన్. డేటా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆబ్జెక్ట్, దాంట్లో నేమ్ వచ్చేసి రాజేష్ అండ్ ఏజ్ వచ్చేవారికి సమ్ 20 అనుకుందాం. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ డేటా. ఓకే, సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ లాగా వచ్చింది. ఓకే, సో దీనినే మనం జేసన్ అంటాం. సో జావా స్క్రిప్ట్లోకి వచ్చేవారికి దీని డేటా టైప్ ఏమో ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఓకే, కర్లీ బ్రేస్ ఓపెన్ అయ్యి కర్లీ బ్రేస్ క్లోజ్ అయ్యి, అండ్ ఇది ప్రాపర్టీ నేమ్ అండ్ ప్రాపర్టీ వాల్యూ. ఓకే, సో ఇలా ఉంటుంది జేసన్ అంటే. ఓకే, అండ్ నెక్స్ట్ అర్రేస్.
వేర్ లెట్ కాన్స్టెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ అసైన్. అది ఏమైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది. సమ్ యాపిల్, బనానా, ఆరెంజ్. ఓకే. సో, మనకి ఒక అర్రే ఇలా ఉంటది. సో, మనకి ఆబ్జెక్ట్ ఏమో కర్లీ బ్రేస్‌తో నుండి ఇక్కడ మధ్యలో సెమికోలన్ నుండి కీ వాల్యూ పెయిర్స్ లాగుంటాయి. బట్ ఇన్ అర్రేలో మాత్రం పెయిర్ బ్రేస్ ఉంటది అండ్ ఓపెనింగ్‌లో అండ్ క్లోజింగ్‌లో క్లోజ్ పెయిర్ బ్రేస్ ఉంటది. ఓకే. దీని లోపల ఒక్కొక్క వాల్యూ ఉంటది. సో, దాని మధ్యలో కామా సెపరేషన్ ఉంటది. ఓకే. సో, దీన్ని అర్రే అంటారు. సో, ఈ అర్రే అనేది మనం డిఫరెంట్‌గా మానిప్యులేట్ చేసుకొని వెబ్‌సైట్‌లో చూపిస్తాం. ఓకే. సో, వీటిని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. సో, దీని యూజ్ కేస్ ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు. బట్ ఫర్దర్‌గా మనం ఇయన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ కన్సోల్.లాగ్ ఫ్రూట్స్‌ని కూడా నేను కాన్సోల్ ఔట్ చేస్తున్నా. ఓకే. సో, నాకిక్కడ 3 అని చూపెట్టింది. అంటే దాని లోపల 3 ఐటెమ్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకుంటే సో, 1 ప్లేస్‌లో యాపిల్ ఉంది. సో, సెకండ్ ప్లేస్‌లో బనానా ఉంది. అండ్ థర్డ్ ప్లేస్‌లో ఆరెంజ్ ఉంది. సో, వీటి ఇండెక్స్‌లు మాత్రం ఒక్కొక్కటి మైనసే వస్తది. సో, ఇండెక్స్ ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. సో, దిస్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్‌ని ఆల్రెడీ చూపెట్టాను కదా ఇక్కడ. సో, టైప్ ఆఫ్ అని పెట్టి సో, థట్ ఈస్ ద థింగ్ మనకి ఈ ఆపరేటర్‌లో ఉంటాయి. ఓకే. సో, మీకేమన్నా దీంట్లో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే. And next, operators and expressions. JavaScript operators and expressions. Operators are symbols used to perform operations on values and variables. సో, ఇప్పటి వరకు వేరియబుల్స్ అంటే మనకు అర్థమైంది కదా. సో, ఆ వేరియబుల్‌లో ఉన్న డేటాని సో, మల్టిపుల్ డేటాస్‌ని యూజ్ చేసుకొని వాటిపైన ఆపరేషన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ ఆపరేటర్స్. ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఏం లేదు. సో, ఈ వేరియబుల్స్, ఆపరేటర్స్ అన్నీ కలుపుకొని ఒక స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్రెషన్స్ అంటారు. ఓకే. సో, ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్ దట్ రిజల్ట్ ఇన్ ఎ సింగిల్ వాల్యూ. ఒక సింగిల్ వాల్యూ రిటర్న్ చేస్తది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్‌ప్రెషన్. ఓకే. సో, ఈ ఆపరేటర్స్‌లో సో, మనకి ఆపరేటర్స్‌లో ఫస్ట్‌ది అరిథమెటిక్ ఆపరేటర్స్. సో, అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే మీకు చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా. సో, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఫస్ట్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. వేర్ a is equal to some 10 and where b is equal to some 20. ఓకే. సో, మనకొక ఆపరేటర్ కావాలి కదా. సో, దట్ ఈస్ అరిథమెటిక్ ఆపరేటర్‌లో ప్లస్ ఆపరేటర్. సో, దట్ ఈస్ అరిథమెటిక్ ఆపరేటర్‌లో ప్లస్ ఆపరేటర్‌ని యూజ్ చేసుకోవాలి. ఓకే. సో, జస్ట్ కన్సోల్.లాగ్. సో, మీకు డీబగ్గింగ్ కూడా ఇలానే చేసుకోవాలి. కన్సోల్.డాట్ అని పెట్టి ఆ వేరియబుల్‌లో డేటా ఏముంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ అయితే నాకు ఎలాంటి డేటా లేదు ఇక్కడ కన్సోల్‌లో. అండ్ కన్సోల్.లాగ్ a ప్లస్ b. ఓకే. సో, వీటి సమ్ వచ్చింది 30. ఓకే. నెక్స్ట్ మైనస్‌కి నేను ఇయన్నీ కాన్సెప్ట్ చేసుకున్నా. సో, ఫస్ట్‌ది ఇక్కడ 30 వచ్చింది. థట్ ఈస్ a ప్లస్ b అంటే 30. ఓకే. సో, a మైనస్ b అంటే 10 మైనస్ 20 ఎంత? -10 కదా. సో, -10 ఇక్కడ అండ్ a ఇంటూ b అంటే 10 ఇంటూ 20 200 అండ్ 10/20 0.5 అండ్ a మోడులస్ b అంటే ఇక్కడ రిమైండర్ తీసుకోవాలి. సో, మనకి రిమైండర్ అయితే 10 వస్తది కదా. సో, జీరోస్ ఏం తీసుకోవద్దు. ఓకే. ఎందుకంటే 10 అనేది చాలా చిన్న నంబర్ 20 కంటే. సో, దీస్ ఆర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్. సో, కంపారిజన్ చేస్తది. అంటే ఇప్పుడు 2 వేరియబుల్స్‌లో ఉన్న డేటాని ఓకే. 2 వేరియబుల్స్‌లో ఉన్న డేటాని కంపేర్ చేస్తది. ఓకే. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ అది ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. కంపారిజన్ చేసి 2 వాల్యూస్‌ని అవి ఆ కండిషన్‌ని సాటిస్ఫై అయితున్నాయా? లేవా? అనేది చెప్పేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తది. ఓకే. సో, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది. బట్ ఇక్కడ ఎలాంటి
డబుల్ కోట్స్‌లో అంటే ఇది ఒక ఇంటీజర్. ఐ మీన్ ఒక నంబర్. ఓకే. సో, ఈ 5 అనేది డబుల్ కోట్స్‌లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే. సో, నేనిక్కడ ఓన్లీ మధ్యలో ఏం పెట్టాను? డబుల్ ఈక్వల్ టు అని పెట్టాను. సో, 2 ఈక్వల్స్ పెట్టాను. సో, 2 ఈక్వల్స్‌ని ఏమంటారంటే జావాస్క్రిప్ట్‌లో లూజ్ ఈక్వాలిటీ అంటారు. సో, డేటా టైప్ అనేది చెక్ చేసుకోదు. ఓకే. సో, నార్మల్‌గానే చెక్ చేస్తది. ఓకే. డేటా టైప్ అయితే చెక్ చేయదు. విత్ డేటా టైప్ కావాలనుకుంటే సెకండ్ వన్ ఉంది కదా! సో, ట్రిపుల్ ఈక్వల్ అని. సో, ఇదేమో ఈక్వాలిటీ. స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అంటారు దీన్ని. సో, బేసికల్లీ ఇది డేటా టైప్ కూడా చెక్ చేస్తది. ఓకే. సో, 5 ఉంది. బట్ ఇట్ ఈ ఫస్ట్‌దేమో నంబర్ అండ్ సెకండ్ వన్ ఏమో స్ట్రింగ్. సో, మనకిక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. అండ్ థర్డ్ వన్ 10 గ్రేటర్ థాన్ 5. యెస్. ట్రూ. ఓకే. సో, 10 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఫాల్స్. ఓకే. సో, ఈ 4 ఆపరేటర్స్ అనేటివి కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే. సో, మనకి నేనిక్కడ ఓన్లీ గ్రేటర్ దెనే చూపెట్టాను. సో, లెస్ దెన్ కూడా కంపారిజన్ ఆపరేటర్ కిందనే వస్తది. ఓకే. సో, సింపుల్‌గా సో, ఈ కోడ్‌ని కామెంట్ చేసుకోండి. సో, మనకి ఎగ్జిక్యూషన్ అవ్వదు. అండ్ హియర్ కంపారిజన్ ఆపరేటర్స్. మనకిక్కడ ఆల్రెడీ ఏబీ ఉంది. ఓకే. నేను ఈ 2 థింగ్స్ ఈక్వలా అని చెక్ చేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో, ఇవి ఎక్కడ యూజ్ అయితాయంటే, మనకి నెక్స్ట్ లూప్స్ అండ్ స్టేట్‌మెంట్స్ వస్తాయి గదా! అక్కడ కండిషన్ పెడతాం. సో, ఆ కండిషన్ పెట్టే దగ్గర మనం ఈ ఆపరేటర్స్‌ని యూజ్ చేస్తాం. కంపారిజన్ ఆపరేటర్‌ని యూజ్ చేసి కండిషన్ పెడతాం. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే సేమ్ ఉన్నాయా? లేవు. బట్ బి అనేది ఇట్ ఈస్ ఇన్ స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఓకే. సో, ప్రెజెంట్ ఆల్సో ఫాల్స్. బట్ ఏ అనేది 20 ఉంది. ఓకే. సో, ఇప్పుడు ట్రూ వచ్చింది. ఓకే. అండ్ లూజ్ ఈక్వాలిటీ. సో, స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఏమో మనకి ఫాల్స్ అని చూపెట్టిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డేటా టైప్ అయితే సేమ్ లేదు. సో, ఎక్స్‌ప్రెషన్ అనేది ఫాల్స్ అయితది అని చెప్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ గ్రేటర్ థాన్ బి. వేరే వేరే డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే. సో, సింపుల్‌గా 20 తీసుకున్నాను ఇలా. అండ్ సెకండ్ వన్ ఒక 30 తీసుకోండి. ఓకే. సో, ఇప్పుడు కూడా ఫాల్స్ అనే ఉంది. ఓకే. సో, ఇప్పుడు లెస్ థాన్ తీసుకోండి. సో, ట్రూ. సో, 20 అనేది 30 కంటే చిన్నది గదా! సో, దానికోసమని ట్రూ వచ్చింది మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ సో, ఇవి నెక్స్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే. సో, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు అనేది ట్రూ వచ్చింది మనకి. లాస్ట్‌లో ఉంది గదా! ట్రూ, ట్రూ. సో, ఎందుకు మనకి ఏ అనేది బి కన్నా చిన్నగానే ఉండొచ్చు, ఈక్వల్ అని ఉండొచ్చు. ఓకే. సో, మనకి చిన్నగా ఉంది కాబట్టి ఏ అనేది సో, ట్రూ అయింది. ఓకే. ఇప్పుడు గ్రేటర్ థాన్ అని పెడదాం. ఇప్పుడు ఫాల్స్ రావాలి. ఓకే. లాస్ట్‌ది ఫాల్స్ వచ్చింది గదా! క్లియర్. సో, ఇవి కంపారిజన్ ఆపరేటర్స్. మనం స్టేట్‌మెంట్‌లలో వాడుతూ ఉంటాం. ఇఫ్ స్టేట్‌మెంట్‌లలో. ఓకే. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సో, ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్‌లో మనం బూలియన్ వాల్యూస్ తీసుకుంటాం. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో, ఇది రిటర్న్ చేసేది కూడా ట్రూ ఆర్ ఫాల్సే ఇస్తది. ఓకే. సో, మనం బేసికల్లీ ఆహ్, ఈ ఏ, బి అనేది ట్రూ అండ్ ట్రూ ఉన్నాయనుకుందాం. సో, మనకి ట్రూ వస్తది. ఓకే. సో, అండ్ గేట్‌లో 2 కూడా ట్రూనే ఉండాలి. సో, ట్రూ ఉంటేనే మనకి రిటర్న్‌గా ట్రూ ఇస్తది. ఏదన్నా ఒకటి ఫాల్స్ ఉంటే అది కంప్లీట్‌గా ఫాల్స్ అయిపోతది. సో, అండ్ అనేది ఉంది కదా! సో, థట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ సెకండ్‌ది ఆర్. సో, ఏదో ఒక వాల్యూ ఇక్కడ మనం 2 వాల్యూస్ తీసుకుంటాం కదా! ఏదో ఒక వాల్యూలో ట్రూ ఉంటే ఓకే. సో, మనకి రిజల్ట్ ఏమో ట్రూ వస్తది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది నాట్. లాస్ట్‌ది నాట్. సో, మనం ట్రూ తీసుకున్నామంటే ఫాల్స్ ఇస్తది. ఫాల్స్ తీసుకున్నామంటే ట్రూ ఇస్తది. ఓకే. సో, సింపుల్. లెట్స్ టేక్ ఏ అనేది ట్రూ తీసుకోండి. అండ్ బి అనేది సమ్ ఫాల్స్ తీసుకోండి. ఓకే.
సో, నీ పాస్వర్డ్ తోటి లాక్ చేస్తున్నావు. ఫస్ట్ ఏ అండ్ ఆపరేటర్. సో, డబుల్ అండ్ పర్సెంట్ ఉంటది ఇక్కడ. అండ్ బి. సో, ఫాల్స్ అయింది. ఎందుకు? సో, నేను ట్రూ ఉంటేనే మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. ఓకే. అండ్ గేట్ ఉన్నప్పుడు. ఐ మీన్ అండ్ ఆపరేటర్ ఉన్నప్పుడు. సో, ఇప్పుడు ఇవి 2 కూడా బి కూడా ట్రూ తీసుకున్నామనుకో ట్రూ వచ్చినాయి. ఓకే. అర్థమైందా? సో, ఏది ఫాల్స్ అన్నా గూడా ఇది మొత్తమే ఫాల్స్ అయిపోతది. ఫాల్స్ అన్నా గూడా ఫాల్స్ అయిపోతది. అండ్‌లో అయితే. అండ్ సో, మీరు సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అండ్ అన్నప్పుడు అన్నీ ట్రూ ఉండాలి. మనకి అవుట్‌పుట్ ట్రూ వస్తది. ఒక్క ఫాల్స్ ఉన్నా గూడా అది ఫాల్స్ ఇచ్చేస్తది. ఓకే. అండ్‌లో మాత్రం ఆర్‌లో మాత్రం ఆర్ అనే దాని నేమ్‌లోనే ఉంది. ఆర్ అంటేనేమో ఏదో ఒకటి. సో, ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ ఇస్తదన్నట్టు మీనింగ్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏ ఆర్ బి గదా! సో, నాకు ఏ అనేది ట్రూ ఉంది గాబట్టి, ఏదో ఒకటి ట్రూ ఉంది గాబట్టి, నాకు రిటర్న్ జేసేది గూడా వాల్యూ ఈ ఈ ఈ ఎక్స్‌ప్రెషన్‌కి మనం రిటర్న్ జేసే వాల్యూ గూడా ట్రూనే వస్తది. ఓకే. అండ్ కన్సోల్ డాట్ లాగ్ నాట్ ఏ. సో, ఏ అనేది మనకి ట్రూ. ఓకే. సో, ట్రూ ఉంది గాబట్టి ఇక్కడ నాట్ గేట్ యూజ్ జేశా. సో, నాట్ యూజ్ జేశాను గాబట్టి నాకిక్కడ ఫాల్స్ వచ్చింది. సో, థర్డ్ వన్ గదా! ఫాల్స్ వచ్చింది. ఓకే. సో, సిమిలర్‌గా బికి పెడితే ఇప్పుడేం రావాలి? బికి పెడితే ఫాల్స్ ఉంది గాబట్టి ట్రూ రావాలి లాస్ట్‌ది. ఓకే. ట్రూ వచ్చింది. ఓకే. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్స్. సో, అసైన్‌మెంట్ అంటే దాని నేమ్‌లోనే ఉంది. ఒక వాల్యూని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నామని దాని మీనింగ్. ఓకే. సో, బేసికల్లీ ఇక్కడ ఎలా ఉంటదంటే సమ్ ఏలో సమ్ 10 తీసుకుందాం. బిలో ఒక 40 తీసుకుందాం. ఓకే. సో, నాకు ఏకి ఒక 20 యాడ్ చేయాలి. ఓకే. సో, 20 యాడ్ చేస్తే ఎలా చేస్తాం మనం? సో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ వేరియబుల్‌ని అప్‌డేట్ చేయాలి గదా! సో, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అని పెడతాం. 20 యాడ్ చేసుకోవాలనుకుంటే. అండ్ లెట్స్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఏ వాల్యూని ప్రింట్ చేస్తే మనకు 30 వస్తది. ఓకే. సో, యాహ్! సో, ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని 2 టైమ్స్ ఏ అట్లా వచ్చింది. సో, చూడనీకి బాలేదు. సో, ఇదే ఎక్స్‌ప్రెషన్‌ని మనం ఏ ప్లస్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోవచ్చు. ఓకే. విత్ ద సేమ్ రిజల్ట్ వస్తది. ఓకే. అర్థమైందా? సో, నథింగ్ బట్ థిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 20 అన్నట్టు. ఓకే. సో, సిమిలర్‌గా మైనస్ కూడా చేసుకోవచ్చు మనం. సో, ఈ 10లో నుంచెల్లి 20 తీసేయాలి. ఐ మీన్ 10 మైనస్ 20 చేస్తే -10 రావాలి గదా! 20 ఎట్లొచ్చిందన్నారు. సో, ఇక్కడ 30 అయింది వాల్యూ. సో, 20 ఉన్నప్పుడు 30 అయింది. 30 తర్వాత మళ్ళీ -20 చేసింది. ఓకే. సో, 10 వచ్చింది రిజల్ట్ అందుకనే. సో, బేసికల్లీ ఈ ఈ థింగ్ లేదనుకో మనకు -10 వస్తది. గాట్ ఇట్? సో, ఇలా మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, బేసికల్లీ మనం ఒక వాల్యూ తీసుకున్నామంటే దాని టైప్ అనేది మనం ఇక్కడ చూపెట్టొచ్చు. సో, ఇక్కడ ఏ అనేది ఒక 10 అని ఉంది. సో, దీనికి టైప్ ఆఫ్ అని పెట్టామంటే ఏ అనేది నంబర్ ఉంది కాబట్టి నంబర్ వచ్చింది మనకి. ఓకే. సో, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్‌కి అంటే అర్రేస్ గూడా అలాంటి థింగ్స్ ఉన్నప్పుడు సో, బి అనేది సమ్ 2, 1, 4 తీసుకుందాం. సో, ఇదొక అర్రే. ఓకే. సో, ఈ అర్రేని ఇన్‌స్టాన్స్ ఆఫ్ అని గూడా మనం ఇన్‌స్టాన్స్ ఆఫ్ బి ఇన్‌స్టాన్స్ ఆఫ్ అర్రే. ఓకే. సో, ట్రూ. సో, ఈ బి అనే వాల్యూ ఇది ఉంది గదా! సో, ఇది అరేనా అని నేను చెప్తాను. ఓకే. సో, ఇదొక ఎక్స్‌ప్రెషన్ ఇది. ఓకే. సో, దిస్ విల్ రిటర్న్ ఈ బి అనేది ఒక అర్రే అయితే ట్రూ ఇస్తది. ఓకే. సేమ్ ఆబ్జెక్టివ్‌కి కూడా మీరు పెట్టేసి ట్రై చేసుకోవచ్చు. సింపుల్.
అండ్ ఫైనల్‌గా ఎక్స్‌ప్రెషన్స్. సో, ఎక్స్‌ప్రెషన్స్ అంటే ఇవే మనం ఇప్పటివరకు చేసినయన్నీ కూడా ఎక్స్‌ప్రెషన్సే. సో, ఇదేమో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఉంది. ఓకే. సో, ఫైనల్‌గా ఏదో ఒకటి మనకి రిటర్న్ చేస్తది కదా! సో, ఇదొక ఎక్స్‌ప్రెషన్స్. సో, థిస్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్, వాల్యూస్ అండ్ వేరియబుల్స్. సో, మనకి ఏ, బి అనేది ఒక వేరియబుల్స్. సో, ఆ వేరియబుల్స్ మధ్యలో ఒక ఆపరేటర్ పెట్టాను. ఓకే. మనకు రిటర్న్‌గా ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చింది. సో, వాటిని మనం ఎక్స్‌ప్రెషన్స్ అంటాం. సో, అప్ టు హియర్ మనకి ఆపరేటర్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి కూడా అర్థమైంది. ఓకే. సో, నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కండిషన్స్ అండ్ లూప్స్. హెల్ప్స్ Conditions help make decisions based on logic. సో, అక్కడున్న లాజిక్‌తోని డెసిషన్ మేకింగ్ కోసమని కండిషన్స్ యూజ్ చేస్తాం. ఓకే. సో, మన జావాస్క్రిప్ట్‌లో అయితే ఉండేది ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంటది. ఓకే. కండిషనల్స్ అండ్ లూప్స్. Loops are used to execute code repeatedly until a condition is false. యెస్. ఓకే. సో, మన కోడ్ అనేది ఒక లూప్‌లో పెట్టి రన్ చేస్తా ఉంటది. అంటిల్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకి. ఓకే. సో, దీంట్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. ఓకే. సో, బేసికల్లీ ఇఫ్ స్టేట్‌మెంట్ అంటారు. సో, ఈ ఇఫ్ స్టేట్‌మెంట్ సో, ఈ ఇఫ్ స్టే సో థాట్ ఈ ఇఫ్ స్టేట్‌మెంట్‌ని ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రాక్టికల్‌గా డిస్కస్ చేసుకుంటూ చూద్దాము. ఓకే. ఎల్స్ కండిషనల్స్ అండ్ లూప్స్ కదా! యాహ్! సో, ఫస్ట్ మనం కండిషనల్స్ గురించి చూస్తున్నాం. సో, మనం ఫస్ట్ కండిషనల్స్ గురించి చూస్తున్నాం. దీంట్లో ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. ఓకే. సో, బేసికల్లీ ఏం లేదు. మనం ఇఫ్ అనే కీవర్డ్ ఉంటది జావాస్క్రిప్ట్‌లో. సో, ఆ థింగ్ పెట్టుకున్నాక పారాంథసిస్ ఇవ్వాలి. సో, ఈ పారాంథసిస్‌లోనే మనం కండిషన్ పెడతాం. ఓకే. అండ్ ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ చేసుకొని సో, దీంట్లో కొంచెం కోడ్ రాస్తాం. అండ్ ఎల్స్ అని పెట్టి ఇక్కడ కూడా కోడ్ రాస్తాం. సో, మనం ఈ ఇఫ్‌లో కండిషన్ పెడదాం. సో, ఆ కండిషన్ ట్రూ అయిందనుకో ఈ ఇఫ్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. ఈ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఈ ఎల్స్‌లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, సింపుల్‌గా ఏ లెస్ థాన్ 18 ఉంటే ఐ వాంట్ టు షో అదొక మైనర్ అని. ఓకే. సో, ఈ 18-60 మధ్యలో ఉంటే అదనొక 18-60 ఉంటే సమ్ అడల్ట్ అని అనుకుందాం. సో, తర్వాత మనకి అబోవ్ 16 ఉంటే సీనియర్ అనుకుందాం. ఓకే. సో, ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది. ఏంటి? 60 అనేది గూడా ఉంది. సో, 18-60 మధ్యలో ఉంటే సో, ఐ వాంట్ టు షో హి ఈస్ ఎ అడల్ట్. సో, అలాంటప్పుడు ఇంకొక కండిషన్ ఎక్స్‌ట్రా వస్తుంది ఇక్కడ మనకి. సో, అక్కడ సో, ఎల్స్ ఇఫ్ అని పెట్టేసి సో, ఇంకో కండిషన్. ఈ కండిషన్‌లో ఏజ్ లెస్ థాన్ ఉంటాయి. ఓకే. సో, 60 కంటే తక్కువగా ఉంటే అడల్ట్ అని చూపిద్దాం. ఓకే. సో, అది గూడా కాదు అనుకుంటే సీనియర్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 కండిషన్స్ పెట్టాం. సో, ఏజ్ అనేది 18 కంటే తక్కువ ఉంటే మైనర్. సో, 60 కంటే తక్కువగా ఉంటే అడల్ట్. అండ్ ఇప్పుడు ఈ పైన ఉన్న కండిషన్స్ ఏది కూడా కాకపోతే మనకి సీనియర్ వస్తాడు. ఓకే. సో, ఏజ్ అనేది 18 ఉంది కాబట్టి సో, ఇది ఎక్కడ సాటిస్ఫై అయింది? అడల్ట్ దగ్గర సాటిస్ఫై అయింది. సో, ఇఫ్ ఐ హావ్ 14 ఉందనుకో సో, 14 ఉంటే మైనర్. సో, ఇలా.
ఓకే. సో, మీరిలా ఇఫ్ ఎల్స్ పెట్టుకొని ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అంటారు దీన్ని. సో, ఏ డెసిషన్ ఇప్పుడు మనకిక్కడ 3 డెసిషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఏజ్‌ని బేస్ చేసుకొని ఆ 3 డెసిషన్స్‌లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, థాట్ ఈస్ ఏజ్ 14 ఉంది కాబట్టి మైనర్ కిందొస్తుంది. సో, ఇలా కండిషన్స్ పెట్టుకొని సింపుల్. అండ్ మనకి జావాస్క్రిప్ట్‌లో అయితే మనకి ఇఫ్ ఎల్స్ ఒకటే ఉంటది. సో, కండిషనల్స్ అయితే ఇక్కడికి అయిపోయినట్టే. ఓకే. సో, సింపుల్ మనకి ఏ కండిషన్ ట్రూ అయితే ఆ లోపలున్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. సో, మిగతాయి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. ఫర్ లూప్ కదా! సో, సింపుల్‌గా ఫర్ అనే కీవర్డ్ ఉంటది. దీంట్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఫస్ట్ ఏమో మనం ఇనిషియలైజేషన్ విత్ 1 తీసుకుందాం. అండ్ సెమికోలన్. సెకండ్‌దేమో కండిషన్. ఓకే. సో, అప్ టు లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 వరకు ఉండాలి. సో, 10 కంటే తక్కువ ఉన్నాయన్నీ వస్తాయి మనకి. సో, అప్ టు సో, ఇనిషియలైజేషన్ 1 ఉంది కాబట్టి 1-10 వస్తాయి దీంట్లో. ఓకే. చాయిసెస్ ఉన్నాయి. సో, ఫస్ట్ లూప్‌లో ఏమో 1 వస్తది. సెకండ్ లూప్‌లో 2, 3 అలా ఇంక్రిమెంట్ అవ్వాలనుకున్నప్పుడు సో, నేనేం చేస్తున్నా ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ కన్సోల్.లాగ్ సో, ఐని ప్రింట్ చేద్దాం. ఓకే. సో, నాకు 1-10 వచ్చాయి. ఎందుకు? సో, ఇనిషియలైజేషన్ అనేది 1తోని చేశాను. అండ్ కండిషన్ అనేది 10 వరకు వచ్చేలాగా పెట్టాను. అండ్ అనేది ఒక్కొక్కటి పెరుగుకుంటూ ఎళ్తది. ఓకే. సో, ఫస్ట్ లూప్‌లోకొస్తది. ఓకే. సో, ఫస్ట్ కండిషన్ చూసుకుంటది. i 1 ఉంది. సో, కండిషన్ వచ్చింది కాబట్టి అన్ని ట్రూ ఉన్నాయి. కండిషన్ కూడా ట్రూ అయింది. సో, ప్లస్ ప్లస్ అంటే ఈ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ చేస్తది. సో, ఈ కన్సోల్ డాట్ అనేది ఫస్ట్ 1 ఉన్నప్పుడు కన్సోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకొచ్చేసి సో, ఇంక్రిమెంట్ చేసుకుంటది. సో, వాల్యూ 2 అవుతది. సో, మళ్ళీ కన్సోల్ చేసుకుంటది 2ని కూడా మళ్ళీ పైకొస్తది. అండ్ ఈసారి 3 అయితది. సో, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా లూప్ అయ్యకుంటా సో, ఇక్కడ వరకు వస్తది. అండ్ 11 కూడా వస్తది. బట్ ఇక్కడ సాటిస్ఫై అయితదా కండిషన్? సాటిస్ఫై అవ్వదు. సో, లూప్ నుంచెళ్ళి బయటికెళ్ళిపోతది. ఓకే. సో, అప్ టు మనం ఈ కండిషన్ ఇచ్చేంత వరకి, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకి లూప్ అవుతూనే ఉంటది. ఓకే. సో, సింపుల్‌గా ఇది తీసేసి సో, ఒక టేబుల్ కావాలనుకో నాకు. సో, ఫిఫ్త్ టేబుల్ కావాలి నాకు. సో, 5 ఇంటూ ప్లేస్ డాలర్ సింబల్ సో, ఇలా మనం బ్యాక్‌టిక్స్ పెట్టుకొని దీని లోపల స్ట్రింగ్ రాసుకోవచ్చు. విత్ వేరియబుల్స్ ఉంటే వేరియబుల్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో, మళ్ళీ డాలర్ సింబల్, కర్లీ బ్రేస్ ఈసారి i ఇంటూ 5 ఓకే. సో, మనకి ఫిఫ్త్ టేబుల్ అయితే వచ్చింది. సో, నాకిక్కడ 100 ఉన్నాయనుకో 100 వరకు నాకు ఫిఫ్త్ టేబుల్ వస్తది. సో, ఇలా. ఓకే. అర్థమైందా ఫర్ లూప్ అయితే? నెక్స్ట్ వైల్ లూప్. సో, సిమిలర్‌గా వైల్ లూప్ కూడా దీనిలాగానే ఉంటది. ఇక్కడ వైల్ ఫస్ట్ అయితే ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, తీసుకుందాం. అనేది 1 అనుకుంటున్నా. అండ్ సమ్ వైల్ ఇది రిమూవ్ చేసేయండి పర్లేదు. వైల్ తీసుకొని సో, డైరెక్ట్‌గా దీనిలో కండిషన్ ఇవ్వాలి మనం. ఈ కండిషన్ ఏంటి? i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 అండ్ దీని లోపల ఇంక్రిమెంట్ పెట్టాలి లూప్ లోపల. ఓకే. అండ్ నెక్స్ట్ ఏదైతే కాన్సెల్ చేసుకుంటామో అది ఇక్కడ ఇవ్వాలి. సో, మనకి ఫస్ట్ టైమ్ ఇనిషియలైజేషన్ సేమ్ ఇది కూడా లూప్ లాగానే వర్క్ అవుతది. బట్ కండిషన్ ఇనిషియలైజేషన్ ఏమో బయట రాస్తాం. అండ్ కండిషన్ ఏమో వైల్ తర్వాత ఉండే బ్రేసెస్‌లో ఇస్తాం. అండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. అప్ టు ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకి. సో, ఇక్కడ ఇంక్రిమెంట్ పెట్టాం కదా! సో, వాల్యూ 1, 2, 3, 4 అనుకుంటా అలా 100 వరకు వచ్చి లూప్ అవుతా ఉంటది. ఓకే. సో, నాకు ఫిఫ్త్ టేబుల్ వచ్చేలాగా నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే. క్లియర్? నెక్స్ట్ డూ వైల్ లూప్. సో, మనకి సో, కండిషన్‌తో ఓన్లీ 10 వరకే పెడుతున్నా. ఓకే. సో, సో, డూ వైల్‌లో మనకెలా ఉంటదంటే కండిషన్ తర్వాత ఉంటది. లాస్ట్‌లో ఉంటది. అండ్ డూ ఏమో ఫస్ట్ ఉంటది. ఓకే. సో, ఇది కూడా ఒక లూపే. బట్ వైల్‌కి డూ వైల్‌కి తేడా ఏంటంటే సో, డూ వైల్ ఏమో
కండిషన్ చెక్ చేయదు ఫస్ట్ ఇనిషియల్‌గా. సో, ఇక్కడ కండిషన్ ట్రూ ఉన్న, ఫాల్స్ ఉన్న. ఇప్పుడు మనం ట్రూ ఉంటేనే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం గదా! సో, ఇక్కడ ఫాల్స్ ఉందనుకుందాం. ఫాల్స్ ఉంది. ఓకే. ఫాల్స్ ఉన్నా కూడా నాకు వన్ టైమ్ అయితే రన్ చేసింది. ఓకే. సో, వన్ టైమ్ అయితే 5 అని చూపెట్టిందిక్కడ. ఎందుకు? సో, డూ అనేది కండిషన్ బేస్‌గా ఉండదు. ఫస్ట్ సారి అయితే ఒకసారి రన్ చేస్తది. తర్వాత కండిషన్‌ని చెక్ చేసుకుంటది. ఓకే. సో, ఇంతకుముందుకున్నది చూస్తే, సో, ఇలా ఉంది గదా! ఇక్కడ ఫాల్స్ పెడితే నాకేం రాదు. ఇప్పుడేం రాలేదు. ఎందుకు? నేనిక్కడ పెట్టిందే వైల్ లూప్ విత్ కండిషన్ ఫాల్స్ పెట్టాను. సో, ఇక్కడ డూ వైల్ లేదు. డూ ఉంటేనేమో వన్ టైమ్ అయితే రన్ చేస్తది. సో, థాట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఫైనల్‌గా స్విచ్ స్టేట్‌మెంట్. సో, సింపుల్ ఇది కూడా. ఒక వేరియబుల్ తీసుకుందాం. 20 వేర్ a ఈజ్ ఈక్వల్ టు 20 వేర్ b ఈజ్ ఈక్వల్ టు సమ్ 40 తీసుకుందాం. ఓకే. సో, స్విచ్ కేస్‌ని యూజ్ చేసుకొని, సో, ఇక్కడ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టాను. ఓకే. సో, స్విచ్ స్టేట్‌మెంట్‌లో ఒక వేరియబుల్ పాస్ చేయాలి. సో, కండిషన్‌ని పాస్ చేశా. సో, కేస్ ఒకవేళ కండిషన్ అనేది సమ్ అయితే, ఓకే. సో, కాలన్ నాకు ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. లైక్ a ప్లస్ b. ఓకే. లేదంటే డైరెక్ట్‌గా మనం console.log a ప్లస్ b, ఓకే, ప్రింట్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ కేస్ సబ్ ఉంటే ఐ వాంట్ టు కాన్సోల్ ఔట్ a మైనస్ b. a మైనస్ b చేసుకోవాలి. ఓకే. సో, కేస్ mul మల్టిప్లికేషన్ ఉంటే console.log a ఇంటూ b చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్విచ్ స్టేట్‌మెంట్ పెట్టావు. ఇక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ కేస్ ఉంది. అండ్ ఆ లైన్ ఆఫ్ బ్లాక్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఇక్కడేంటి 60 - 20 800 ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాయేంటి అని కూడా అడగొచ్చు. సో, మనం ప్రతి స్టేట్‌మెంట్ దగ్గర, ఓకే. సో, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత బ్రేక్ అనే వర్డ్‌ని వాడాలి. సో, బ్రేక్ అనే కీవర్డ్‌ని వాడి మనం దాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. ఆ కండిషన్ వరకు ట్రూ అయితే. ఓకే. సిమిలర్‌గా మిగతా వాటికి కూడా పెట్టండి. ఓకే. అండ్ ఇక్కడ సమ్ కాదు, కొంచెం సబ్ ఉన్నప్పుడు, సో, -20 వచ్చింది. MUL ఉన్నప్పుడు, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు 800. సో, 20 × 40 800 కదా! సో, ఇలా మనం స్విచ్ స్టేట్‌మెంట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, స్విచ్ అని ఉంటది. దాని లోపల కండిషన్ ఉంటది. ఆ కండిషన్ ఈ కేస్ తర్వాత దేనికైతే ఈక్వల్ ఉంటదో ఆ లైన్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. కండిషన్స్ అండ్ లూప్స్ అయితే అర్థమైంది కదా! అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ స్కోప్. ఫంక్షన్స్ హెల్ప్ యూ టు రైట్ రీయూజబుల్ కోడ్ బ్లాక్స్. యెస్. సో, ఫంక్షన్ దాంట్లో కొంచెం బంచ్ ఆఫ్ కోడ్ ఉంటది. ఓకే. సో, నేను ఆ ఫంక్షన్‌ని ఒక 10 చోట్లలో వాడుకొని, ఆ లైన్ ఆఫ్ కోడ్ అంతా కూడా ది బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఈస్ ఇన్సైడ్ ది ఫంక్షన్‌ని మనం కాల్ చేసుకొని వాడుకోవచ్చు. సో, దానివల్ల రీయూజబిలిటీ అయితే పెరిగిపోతది. ఓకే. సో, స్కోప్ అనేది డిటర్మైన్స్ విచ్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ విచ్ పార్ట్స్ ఆఫ్ ది కోడ్. వాట్ ఈస్ ఫంక్షన్? యాహ్! సో, ఫంక్షన్ అంటేనేమో ఫంక్షన్ అనే కీవర్డ్‌తోని స్టార్ట్ అవుతది. అండ్ దానికొక నేమ్ ఇవ్వచ్చు. అండ్ తర్వాత ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ అవుతది అండ్ క్లోజ్ అవుతది. దాని లోపల ఉన్న కోడ్ అంతా కూడా ఆ ఫంక్షన్ లోపల ఉండే కోడ్. ఓకే. సో, నేనిక్కడ రిటర్న్ చేశాను. సో, ఇది ఒక స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తుంది హలో వరల్డ్ అని. విత్ నేమ్ అనేది డైనమిక్‌గా ఒక పారామీటర్ లాగా తీసుకుంది. సో, దాంట్లో దాంట్లో ఏ నేమ్ అయినా ఉండొచ్చు. సో, ఆ నేమ్‌ని తీసుకొని మనకి ఆ ఫంక్షన్ లోపల పెట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తది. ఓకే. అండ్ మనకి కన్సోల్ ఔట్ చేసుకున్నప్పుడు ఆ నేమ్‌తోని మనం ఈ ఫంక్షన్‌ని కాల్ చేసుకున్నాంగా. కాల్ చేసుకున్న తర్వాత దాని లోపల నేమ్‌తోని అది ప్రింట్ చేస్తది. ఏమని ప్రింట్ చేస్తది? హలో ఎల్‌ఎస్‌సి. ఓకే.
సో దట్ ఈస్ ఫంక్షన్. సో సింపుల్గా గ్రీటింగ్ అని, సో దీంట్లో నేమ్ వస్తుంది. ఓకే ఓకే కన్సోల్ డాట్ లాగ్ వెల్కమ్ మీ పేరు నేమ్. ఓకే అండ్ ప్లస్ సో ఇలా ఉంది అనుకుందాం. సో నేను ఇక్కడ ఈ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి అంటిల్ అండర్స్ ఆ ఫంక్షన్ కాల్ అవ్వదు. గ్రీటింగ్ అని తీసుకొని సో నేమ్ శృతి అనేద్దాం. ఓకే సో ఐ వాంట్ సమ్ స్పేస్ అనుకున్నప్పుడు వెల్కమ్ తర్వాత స్పేస్ ఇవ్వచ్చు. ఓకే వెల్కమ్ శృతి. రాజేష్ అనుకుందాం. ఓకే వెల్కమ్ రాజేష్. సమ్ సుక్రాన్. ఓకే సో నేను ఇప్పుడు కోడ్ రాసింది కూడా చాలా తక్కువ రాశాను. సో ఈ వెల్కమ్ ఇదంతా కూడా ఏం రాయలేదు. సో ఈ పార్ట్ అయితే మనకి రీజబిలిటీ అయితే అయింది. ఓకే బై రైటింగ్ ఒక ఫంక్షన్ రాసినందుకు. ఓకే సో ఫంక్షన్ ఇలా రాసుకొని దాన్ని కాల్ చేసుకోవచ్చు. సో డేటాను కూడా పాస్ చేసుకున్నాను దీంట్లోకి. ఓకే సో దిస్ ఈజ్ సింపుల్ ఫంక్షన్ అండ్ యారో ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ని మనం ఓకే సో యారో ఫంక్షన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ క్యాన్షన్ తోనే స్టార్ట్ అవుతుంది అండ్ ఫంక్షన్ నేమ్ అండ్ ఈక్వల్ టు అండ్ ఈ పెరాంథసిస్ అయిపోయిన తర్వాత ఈక్వల్ టు గ్రేటర్ దెన్ సింబల్ తో ఇలా ఒక యారో లాగా ఉంటుంది. ఓకే సో ఇప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఓకే సో ఈ థింగ్ అనేది రియాక్ట్ లో చాలా వరకు యూజ్ చేస్తారు. సో మనకి ఈ యారో ఫంక్షన్ ఇంట్రొడ్యూస్ చేసిందే సమ్ రియాక్ట్ కోసం. ఓకే సో మనకి దీంట్లో కూడా మనం వాడుకోవచ్చు యారో ఫంక్షన్స్ యూజ్ చేసుకొని సింపుల్ గా ఉంటుంది. ఓకే అండ్ ఒక సింపుల్ లైన్ లో కూడా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా కన్సోల్ అనేది. సో నాకు ఇక్కడ కర్లీ బ్రేస్ కూడా అవసరం లేదు. సో సింగిల్ లైన్ లో అయిపోయింది. ఓకే గాట్ ఇట్. సో మనం కర్లీ బ్రేస్ పెట్టుకోవాలంటే కర్లీ బ్రేస్ కూడా పెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ యూజ్ ఆఫ్ యారో ఫంక్షన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే సో సో మనకి ఇది యారో ఫంక్షన్ అయితే అర్థమైంది కదా. అండ్ అనానిమస్ ఫంక్షన్ అని సో దానికి నేమ్ ఏమి ఉండదు. సో బేసికల్లీ క్యాన్స్టెంట్ సమ్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోవాలి వేరియబుల్ లాగానే సిమిలర్ గా. ఓకే సో సమ్ వేర్ అనుకోండి మీ ఇష్టం. సో వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ అని తీసుకొని వెల్కమ్. ఓకే సో నేమ్ బదులు గ్రీట్ అని తీసుకోండి బెటర్. ఓకే సో ఇప్పుడు ఈ వేరియబుల్లో మనకి ఫంక్షన్ ఉంది. ఓకే నాకు ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వలేదు బట్ ఈ వేరియబుల్ ఉంది కదా సో దాన్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే అర్థమైందా. ఒక ఫంక్షన్ ని కూడా మనం వేరియబుల్ కి అసైన్ చేసుకోవచ్చు. అసైన్ చేసుకున్న వేరియబుల్ ని మనం కాల్ చేసుకోవచ్చు. ఓకే సో దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇదేమో అనానిమస్ ఫంక్షన్ ఇది అండ్ ఆరో ఫంక్షన్ అంటేనేమో ఇలా ఆరో ఫంక్షన్ అయితే ఇలా ఉంటుంది. ఓకే ఆరో ఉంటుంది. సో నార్మల్ నేమ్డ్ ఫంక్షన్ అయితే సింపుల్ గా ఉంటుంది ఇలా. ఓకే యా సో నౌ స్కోప్. సో ఇప్పటి వరకు మనం లిట్ వేర్ కాన్స్టెంట్ అయితే చూసాము. ఓకే సో లిట్ అని పెట్టి ఫంక్షన్ బయట పెట్టాం. ఓకే సో ఫంక్షన్ బయట గ్లోబల్ వేరియబుల్ అని పెట్టేసి ఐఎమ్ గ్లోబల్ అని ఉంది. సో ఈ వేరియబుల్ ఉండే డేటాని ఫంక్షన్ లోపల కూడా యాక్సెస్ చేసుకొని చూపెడుతుంది. ఓకే సో లోకల్లో కూడా నేను లెట్ లోకల్ వేరియబుల్ అని పెట్టేసి నేను లోపల కూడా ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాను. సో దాట్ ఈస్ ఆల్సో కన్సోల్ అయితే అవుతుంది విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల. సో ఆ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన లోకల్ వేర్ ని బయట కన్సోల్ చేసుకోవాలంటే అది ఎర్రర్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ బ్లాక్ లెవెల్ స్కోప్ అన్నట్టు. లెట్ అనేది బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంటుంది. సో ఫంక్షన్ లో రాసామంటే విత్ ఇన్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ అయితే యూజ్ చేసుకోలేము. ఓకే సో సింపుల్. యా సో గ్లోబల్ వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ స్ట్రింగ్ ఉంది. సో ఈ వేరియబుల్ అనేది ఇక్కడ యాక్సెస్ అయింది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో లాస్ట్ లో ఎర్రర్ వచ్చింది అంటే ఈ ఎర్రర్.
లోకల్ వేర్‌ని సో, ఫంక్షన్ లోపల ఉన్న దాంతో డిక్లేర్ చేసినది బయట ప్రింట్ చేస్తుంటే ఇలా ఎర్రర్ వస్తుంది. ఓకే. సో, మిగతాయన్నీ బానే వర్క్ అయినాయి. సో, అదేం చెప్తుంది? సో, బ్లాక్ లెవెల్ స్కోప్ ఉంటది లెట్‌కైతే. ఓకే. సో, దట్ ఈస్ ద స్కోప్. సో, ఇప్పటివరకు నేను ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చెప్పినట్టే చెప్పాను. సో, ఇది ఎక్కడ వెబ్‌లో యూజ్ అవుతుందనైతే మనకింకా అండర్‌స్టాండింగ్ అయితే రాలేదు. సో, దట్ ఈస్ కమ్స్ అండర్ ఈ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో డౌన్ మానిప్యులేషన్ ఉంది గదా! సో, డౌన్ మానిప్యులేషన్ దగ్గర, ఈవెంట్ హ్యాండ్లింగ్ దగ్గర సో, ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ అయితే ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మీరు చూస్తే ఇంకా చాలా వరకి అర్థమైపోతాయి. సో, అప్ టు నౌ మీరేంటంటే ఈ వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తది జావాస్క్రిప్ట్ పైన. దెన్ మనం ఈవెంట్‌లు గూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. సో, డౌన్ మానిప్యులేషన్స్ గూడా చేసుకోవచ్చు. ఓకే. సో, అప్ టు హియర్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ అయితే మీకు కవర్ అయ్యాయి. సో, ఈ టాపిక్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. సో, ఇన్ కేస్ మీకేమైనా డౌట్లుంటే మాత్రం డెఫినెట్‌గా కామెంట్ చేయండి. And if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.